చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. 4-5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ 9:16 ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లో అయితే ఇలా జూమ్ చేసుకోవాలి. బార్డర్లో బ్లాక్ బార్డర్ అనేది కనిపించకుండా ఫొటోస్ని అయితే ఇట్లా అయితే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. 5 ఫొటోస్ని కూడా ఇలా జూమ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే కనుక ఎక్కువ ఫొటోస్ అయినా యాడ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ నేను యాడ్ చేసుకునే టెంప్లెట్ అయితే లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ని యాడ్ చేసుకునే ముందు ఇట్లా మైనస్ అయితే ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ అనేది చేసేసేయాలి. ఇలా ఈ విధంగా వస్తుంది అన్నమాట. అండ్ సెకండ్ ఫోటో కూడా ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేయాలి. మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో అనేది మూవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది అన్నమాట. ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి ఫోటోని మూవ్ చేయాలి, అంతే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. అండ్ టోటల్ పిక్స్ కూడా అట్లనే ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి ఫోటోని అయితే మూవ్ చేయాలి. సైడ్కి అనేసి ఇట్లా అనేసేయాలి. అదే ఆటోమేటిక్గా ఇలా కొద్దిగా అంటే సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి క్లిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ అనే ఆప్షన్ కంటే ముందు మీరైతే లిరిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు నేను యాడ్ చేసుకున్న టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ టెంప్లెట్ లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ఇట్లా కొద్దిగా జూమ్ చేసుకుని కొద్దిగా కింది వైపు పెట్టేసుకుని రైట్ క్లిక్ చేసేయాలి. మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ని యాడ్ చేసుకుని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని కొద్దిగా టెంప్లెట్ని అయితే జూమ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ట్రిమ్ అనే ఆప్షన్లో కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని డూప్లికేట్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోవాలి. అండ్ ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట. అవుట్పుట్ అయితే అవసరం వచ్చింది గైస్. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది